ఉందా? అంటే ఇప్పుడు దాంట్లో ఎన్నికల ఏం సంఘం చెప్పింది అఫిడవిట్ ఏంటి? లో ఆ, తప్పు లెక్కలు చూపించడం ఆస్తులకు సంబంధించి. చూపించారన్నటువంటి అదేంటనేది చూస్తుందిగా. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదంటే, చంద్రబాబు గారి ఇల్లు ఉమ్, 1 కోటి రూపాయలు 2 కోట్లు చూపెట్టారు ఉమ్, ఎలక్షన్ దాంట్లో. ఉమ్, జూబ్లీ హిల్స్ లో ఎంత ఉంటుంది వాల్యూ? అవును. ఇవాళ అయిందో 100 కోట్లు 200 కోట్లు ఎందుకుండదు. ఆ రేంజ్ లో చూపెడతారా? లేదు. జగన్మోహన్ రెడ్డి ఇల్లు హైదరాబాద్ లోటస్ పాండ్ ఒక 50 కోట్లు 30 కోట్లు చూపెడతారు. అది ఎంత ఉంటది? ఓ 500 కోట్ల రేంజ్ ఉంటుంది. కాబట్టి అవన్నీ ఏం లెక్కేస్తారు? రిజిస్ట్రేషన్ వాల్యూని చూపెడతారు. అంతే. ఇవాళ మార్కెట్ వాల్యూ నేను చూపెట్టరు వాటి. కాబట్టి ఏం జరగదు అందులో. ఫైల్స్ దగ్ధవడం మదనపల్లిలో అది వెంటాడుతుందా పెద్దిరెడ్డిని? అదేనా రేపు పొద్దున్న ఇష్యూ అవుతుందా? పెద్దిరెడ్డికి ఉన్నటువంటి శక్తులకి దెబ్బది. అంటే నేను చాలాసార్లు చెప్పా, నాయకులు నేను అంతకుముందు కూడా మీకు చెప్పా, మనకు విజయవాడలో ఒక నాయకుడు ఎలా చెప్పాడు, తను బయటికి వెళ్తే వెనకాల కార్లు వేసుకుని వచ్చి జనాలు కావాలి అన్నట్టు. అట్లాగే ఈ నాయకులకి వీళ్ళు డైరెక్ట్గా తినరు, వీళ్ళ పేరు చెప్పుకుని తినేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. వాళ్లే అసలు ఈ నాయకులకి పెద్ద తలనొప్పి కాదు, వాళ్లే బలం, వాళ్లే బలహీనత. వాళ్ళ వల్లే ఇలా పేరు పోయేది, వీళ్ళు నియంతలుగా మిగిలేది. సంపాదించుకునేది వాళ్ళు, వీళ్ళ పేరు చెప్పి. వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు 100 మందిని వెనకేసుకుని వస్తారు కాబట్టి వాళ్ళని వీళ్ళు వదిలేస్తారు. వాళ్ళు